ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధానంగా సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం, రైల్వే జోన్, వరద సాయంపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు అమరావతి నిర్మాణానికి నిధుల ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు కోరనున్నట్లుగా సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధానంగా సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం, రైల్వే జోన్, వరద సాయంపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు అమరావతి నిర్మాణానికి నిధుల ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో పర్యటించబోతా ఉన్నారు. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలంటూ కూడా ఆయన ఈ యొక్క పర్యటనలో ప్రధానంగా 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో పర్యటించినట్టు తెలుస్తుంది. మరి అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానం ఆయన ఢిల్లీ చేరుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మొదటిగా కేంద్ర ప్రధానమంత్రి మోదీతో పాటు అమిత్ షాను కూడా కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం మొదటిగా హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగేటువంటి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా కేంద్ర దృష్టికి సంబంధించి కూడా ఏపీలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా రావాల్సినటువంటి నిధుల విషయాలకు సంబంధించినటువంటి దానిపై చంద్రబాబు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే గత నెలలో విజయవాడలో సంభవించినటువంటి వరదల తర్వాత తొలిసారి ప్రధానితో చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా రాజధాని, ముఖ్యంగా వెనుకబడినటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తయ్యే దిశగా కూడా చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా పోలవరం సంబంధించినటువంటి నిధులు మంజూరు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటికే మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ అయినటువంటి అనంతరం కూడా కేంద్ర బడ్జెట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అంతేకాకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖ ఉక్కు విలీనం సంబంధించినటువంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపై కూడా చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ నిధులు మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం ప్రధాని మోదీని కోరబోతా ఉన్నారు. దాదాపుగా ఏదైతే ఈ యొక్క పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించినటువంటి పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. మరి ఈ భేటీలో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లావాదేవీ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటమే కాకుండా ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి 15,000 కోట్ల రూపాయలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధికి ఇచ్చే విధంగా కూడా ఆయన మంత్రాలు జరగబోతా ఉన్నారు. అంతేకాకుండా మరి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించి అదే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రహదారులు, థర్డ్ లైన్లు, 3-వే లైన్లు, అదేవిధంగా రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి వాటిపై కూడా చంద్రబాబు ఒక నివేదికను ఇప్పటికే తీసుకుని ఉన్నారు. కాబట్టి ఆ నివేదికను కూడా నితిన్ గడ్కరీకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు నెరవేర్చే దిశగా కూడా ముందుకు అడుగులు వేస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో కూడా ప్రజలంతా ఉన్నారని కూడా తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి చంద్రబాబు ఈ రోజు ఈ ఢిల్లీ టూర్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే 2 రోజుల పాటు ఈ రోజు ప్రధాని మోదీ, అమిత్ షా భేటీ అనంతరం కూడా రేపు నిర్మలా సీతారామన్, అదే విధంగా నితిన్ గడ్కరీ ఇలా
పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా 2 రోజుల పాటు కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. భవాని. ఓకే, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.